Hello friends, this is Darshini. Welcome to my YouTube channel Isika's Kitchen. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చేసుకోబోయే రెసిపీ బలిచం. ఈ రెసిపీ బర్మాలో వన్ ఆఫ్ ది ఫేమస్ అయిన రెసిపీ. ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: సాల్ట్, ఆయిల్, పసుపు, జీలకర్ర, 4 ఆనియన్స్, వెల్లుల్లి, అల్లం, నానబెట్టుకున్న ఎండుమిర్చి. ఇప్పుడు వీటన్నిటిని ఒకటిగా పేస్ట్ చేసుకోవాలి. 1 kg ఫిష్. ఇప్పుడు ఫిష్ని మ్యారినేట్ చేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అంటే ఫిష్ని ఫస్ట్ మనం ఫ్రై చేసుకుంటాము. ఫ్రై చేయడానికి సాల్ట్, పసుపు ఉంటే సరిపోతుంది. మిగతా ప్రాసెస్ అంతా కూడా మన మెయిన్ కర్రీలోనే ఉంటుందన్నమాట. ఇది డీప్ ఫ్రై చేయాలి. జస్ట్ ఇలా మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా మనం బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఒక 5 minutes పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఫిష్ని ముందు డీప్ ఫ్రై చేసుకోవాలి. కడాయి హీట్ అయింది. ఇప్పుడు నేను ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు చేపని ఒకటిగా వేసుకుందాం. ఈ రెసిపీకి ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. మన చేప ముక్కలన్నీ కూడా డీప్ ఫ్రై అవ్వాలి. ఫిష్ ఫ్రై అయ్యేలోపు కొన్ని మసాలాలన్నీ పేస్ట్ చేసుకుంటున్నాను. 3 వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. కొంచెం జీలకర్ర, చిన్న అల్లం ముక్కని కొంచెం పొట్టు తీసుకొని అది కూడా ఇందులో వేసుకున్నాను. వీటన్నిటిని కూడా నేను పేస్ట్ చేసేస్తాను. ఆనియన్స్ని కూడా పేస్ట్ చేసుకుంటున్నాను. ఎండుమిర్చిని కూడా పేస్ట్ చేసుకుంటున్నాను. చేపలన్నీ డీప్ ఫ్రై చేసుకున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు నేను వంటని స్టార్ట్ చేసేస్తున్నాను. నేను ఆయిల్ ఏం సపరేట్గా తీసుకోలేదు. ఇందాక ఫిష్కి వాడిన ఆయిలే నేను ఇప్పుడు తీసుకున్నాను. ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఈ పేస్ట్ నేను ఆయిల్లోకి ఫస్ట్ వేసుకుంటున్నాను. ఇలా మనం 1 minute కలుపుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీకి వెల్లుల్లి ఫ్లేవర్ మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు నేను ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీగా అయిపోతుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఫ్లేమ్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోండి, మాడకూడదు అసలు ఎక్కడ కూడా. ఇది వేగడానికి ఒక 3 minutes టైం పడుతుంది. ఎందుకంటే ఆనియన్లో ఉన్న పచ్చివాసన అంతా పోవాలి. ఆనియన్ వేగితేనే బాగుంటుంది, తీపదనం కూడా ఉండదు. ఇది చాలా స్పైసీ ఫుడ్ అండి. ఎక్కువగా బర్మా వాళ్ళు ఏంటంటే వర్షాకాలంలో, చలికాలంలో ఈ వంట చేసుకునే వాళ్ళంట అప్పట్లోని. ఇప్పటికీ చేస్తున్నారు అనుకోండి. ఆనియన్ పేస్ట్ మనకు బాగా వేగిపోవాలి. అలా కలుపుతూ ఉండండి మాడిపోకుండా. ఈ రెసిపీలో చూసారా, మనం ఎంత ఆయిల్ వేసినా సరే కనబడట్లేదు. ఈ రెసిపీని మనం 2 weeks వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ మనం వాటర్ అనేది యాడ్ చేయట్లేదు కదా. ఆనియన్స్ ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది కదా. ఎండుమిర్చి పేస్ట్ యాడ్ చేస్తున్నాను నేను. దీన్ని మనం దగ్గరుండి కలుపుకుంటూనే ఉండాలి. ఇవి ఆగడానికి టైం పడుతుంది, మరీ ఎక్కువ టైం పట్టదు. అంతా అవ్వాలంటే 15 minutes టైం పడుతుంది. ఇప్పుడు నేను కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఆయిల్ పైకి తేలింది చూసారా. ఇప్పుడు నేను ఫిష్ వేసుకుంటున్నాను. ఈ గ్రేవీ మొత్తం మన ఫిష్కి పట్టాలి. అంతవరకు కూడా మనం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. పర్వాలేదండి, ఇది మనం కలిపినా సరే ప్రాబ్లం అవ్వదు. ముక్కలు విరగడం అలాంటివి ఏం జరగదు. మనం ఫ్రై చేసేసుకున్నాం కదా. ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ అనేది సాంబార్తో అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. సర్వ్ చేసేసుకుంటున్నాను. వేడి అన్నంతో ఈ రెసిపీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
by dollars, make it hurt.